హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూ చాలా అదిరిపోతుంది. ఊహించని ట్విస్టుల మధ్య ఇది ముందుకు దూసుకుపోతుంది. ఎవ్వరూ ఊహించం 3 ట్విస్టులు. ముఖ్యంగా 3 ట్విస్టులు. అంటే కోమా నుంచి బయటపడ్డ నాగు. మరి భూమి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయా? అలాగే తండ్రికి దగ్గర కాబోతుందా? తరువాత హోటల్ రూమ్కి తీసుకొచ్చిన పెళ్ళికొడుకు ఇందుని బయటికని చెప్పి హోటల్ రూమ్కి తీసుకొచ్చాడు. అక్కడ ఏం జరిగింది? ఊహించని పరిణామం ఏమిటి? గగన్ చూసిన సన్నివేశం ఏమిటి? అలాగే మరి నక్షత్రకి చెర్రీకి పెళ్ళ? ఇలా మూడు ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో సీరియల్ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా భూమి జీవితం బాగుపడాలి అనుకున్న వాళ్ళంతా లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్లో అంతా హడావిడిగా ఉంటుంది. ఇంకా వెంటనే నర్స్ వచ్చి, సార్ కోమాలో ఉన్న ఆ పేషెంట్ కదులుతున్నారు సార్ అని చెప్పేసి చెప్తుంది. వెంటనే డాక్టర్లందరినీ కూడా అలర్ట్ చేసి డాక్టర్ గారు ఆ రూమ్లోకి వస్తారు. రావడంతోనే పేషెంట్లో కదలికలు గమనిస్తారు. ఇది చాలా మెరాకిల్. పేషెంట్ ఇంత తొందరగా కోమాలో నుంచి ఇలా కదలికలతో బయటకు వస్తారని ఊహించలేదు డాక్టర్. కానీ ఈ పేషెంట్కి బ్రతకాలనే ఆశ ఎక్కువగా ఉన్నట్టుంది. అందుకనే మనం రోజు ఇచ్చే ట్రీట్మెంట్కి బాగా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళంగానే కంట్లో నుంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అపరాధ భావంతో మనసంతా ఏదోగా ఉంటుంది నాగుకి. ఎందుకంటే భూమి విషయంలో, అలాగే భూమి తల్లి విషయంలో కూడా తప్పుల మీద తప్పులు చేశాడు. పాప పరిహారంగా మరి ఆఖరికి కూతురు చేతిలోనే, మరి కూతుర్ని చంపబోయి కూతురు చేతిలోనే బ్రతికి బయటపడ్డ నాగుకి మరి గతం అనేది గుర్తుకొచ్చి భూమికి తన తల్లిదండ్రుల విషయం చెప్పాలని చెప్పి బలంగా నాటుకుపోతుంది మైండ్లో. అందుకనే కోమా నుంచి బయటకు వస్తాడు. ఇంకా డాక్టర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఈ పేషెంట్ తాలూకా బంధువుకి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి డాక్టర్ గారు పేషెంట్కి చెప్పేసి పేషెంట్ పక్కన ఉన్న అసిస్టెంట్ డాక్టర్స్కి చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా ఇదిలా ఉండగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోతుంది. అన్నీ మొత్తం తంతంతా అన్నీ పెళ్లి పనులు అయిపోతాయి కదా! బట్టలు, నగలు ఇవన్నీ కూడా ఇంకా వన్ బై వన్ చేస్తూ ఉంటారు. అపూర్వ ఒకవైపు శరత్చంద్ర గారు ఇంకా ఎవరికి వాళ్ళు పనుల్లో ఉన్నప్పుడు పట్టు చీరలు ఇవన్నీ నగలు వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు పాపం కృష్ణప్రసాద్ ఏమనుకుంటాడంటే తన కూతురికి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి తన కష్టార్జితంతోనే నగలు అన్నీ కొనాలి అని చెప్పేసి అనుకుంటాడు. ఎలాగైనా సరే ఫస్ట్ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి తను చేయాల్సిన పనులను చేద్దామని చెప్పి మీరాకు చెప్తాడు. అలాగేనండి, కూతురికి మనమే కొనుక్కుందాం అని చెప్పేసి ఇద్దరు అనుకుంటారు. ఇంకా ఇదిలా ఉండగా భూమి తను షర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కదా! మొత్తం ఊహా ప్రపంచంలో తేలిపోతూ ఉంటుంది. తనకి గగన్ మీద చెప్పలేనంత ప్రేమ. ఆ ప్రేమనంతా గగన్ షర్ట్ వేసుకుని మరి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ అనేది ఎంత తన్మయత్వంతో చేస్తుందో తనకే తెలుసు. ఇంకా అప్పుడే అటు నక్షత్రాన్ని డ్రాప్ చేసి ఇంటికి వస్తున్న గగన్ డైరెక్ట్గా పైకి వెళ్తాడు. పైకి వెళ్ళటం ఆలస్యమే తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. తన రూమ్కి ఎదురుగానే అక్కడ ఎదురుగా కొంచెం గ్యాప్లోనే భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అది కూడా గగన్ షర్ట్తో. ఇంకా గగన్కి ఆశ్చర్యం వేస్తుంది. ఈ తైతక్క ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియటం లేదు అని చెప్పి సీరియస్గా వస్తాడు. పక్కనే నించొని చూస్తూ ఉంటాడు. తను డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక్కసారి గగన్ చూసి షాక్ అయిపోతుంది. తను వేసుకున్నది గగన్ షర్ట్ కదా, దొరికిపోతుంది అడ్డంగా. దొరికిపోయిన గగన్ మాత్రం, ఏ తైతక్క, ఏంటి ఇలా భయపెడుతున్నావు? మొన్నటికి మొన్న చంద్రముఖి గెటప్ వేసుకుని అర్ధరాత్రి డ్యాన్స్ వేసావు, ఇప్పుడేమో నా షర్ట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నావు, ఏంటి కదా అని చెప్పేసి అడుగుతాడు. ఓహో, ఈ తలతిక్క గారికి నా ప్రేమ ఇలా అర్థమైందా? పోనీలే, ఇలా అర్థం చేసుకోవడమే మంచిది. లేదంటే తన మనసులో ఏముందో తెలియదు కదా, ముందే నేను బయటపడిపోతే ఏం చెప్తారో ఈ తలతిక్క గారు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అది అది అని నీళ్ళు నిమురుతూ ఉంటుంది. అది కాదు ఇది కాదు, ముందు నా షర్ట్ నాకు ఇవ్వు అని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే షర్ట్ తీసి ఇస్తుంది. ఇదిగో, ఇంకోసారి నా షర్ట్ వేసుకోవడానికి ట్రై చేయకు, నీ డ్యాన్స్ బట్టలతోని డ్యాన్స్ వేసుకో అని చెప్పేసి అంటాడు.
అలాగే అని చెప్పేసి అంటుంది భూమి. ఇంకా షర్ట్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఇంకా అదే సమయంలో భూమి ఒకటే ఆలోచిస్తుంది. నేను వేసుకున్న షర్టే గగన్ బావ కూడా వేసుకుంటాడు. అంటే నేను వేసుకున్నది ఆయన వేసుకుంటున్నారు కదా, చాలు ఇది ఈ రోజుకి అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళటంతోనే సంతోషం తట్టుకోలేక వంటింట్లోకి వెళ్తుంది. వంటిల్లంతా నీట్గా సర్దేస్తుంది. ఇంకా తనకు నచ్చిన 5-6 రకాల వంటలు చేయడానికి హడావిడి పడిపోతూ ఉంటుంది. వెజిటబుల్స్ కట్ చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఇంకా శారద నెమ్మదిగా వస్తుంది. ఆంటీ, ఈరోజు గుమగుమలు అదిరిపోవాల్సిందే. ఏంటి భూమి, ఏమన్నా విశేషమా? ఏమన్నా పుట్టినరోజా? ఇంట్లో అయితే ఎవరిది పుట్టినరోజు లేదు కదా అని చెప్పేసి అంటుంది శారద. ఆంటీ, ఏంటంటీ అలా మాట్లాడతారు? పుట్టినరోజు లేకపోతే ఏమైంది? రొటీన్‌గా తినేదేముంటే ఎలా? మీ అబ్బాయి కోసం నేను మంచి మంచి వెరైటీలు చేశాను తెలుసా? ఏంటో విశేషం. గగన్‌కి సంబంధించిన ఇష్టమైనవి నీకెలా తెలుసు? అలా తెలిసిపోతుంటూ ఉంటాయిలేంటి ఆంటీ ఇష్టమైన వాళ్ళకి. ఆ? అని చెప్పి అంటుంది శారద. అవునాంటీ, మన ఇంట్లో మన ఇంట్లో మనమే కదా ఉన్నాం. మీరు, నేను, పూర్ణి, ఇంకా గగన్ అని చెప్పేసి అంటుంది. అవును అనుకో, కానీ ఇష్టాలు తెలుసుకుంటారు అంటే ఒకరినొకరు ఇష్టపడితేనే కదా భూమి అని చెప్పేసి అంటుంది. అంతే కదా ఆంటీ, ఇప్పుడు ఇష్టపడకపోతే తర్వాత ఇష్టపడతారు. ఈ ఏంటో ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లేదు. కానీ ఏదైనా సరే భూమి లాంటి అమ్మాయి భూమి వచ్చినా నాకు సంతోషమే. కానీ నెమ్మదిగా నేనే పట్టాలెక్కించాలి అనుకుంటుంది శారద. ఆంటీ, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను చెప్తారా అనంగానే, మీ పెళ్ళైన కొత్తలో విషయాలు చెప్పండి ఆంటీ. అంకుల్ గారితో మీరు ఎలా ఉండేవారు? అంకుల్ గారికి ఇష్టమైన ఎలా వండి పెట్టేవారు? ఎప్పుడు ఆఫీస్కే వెళ్ళిపోతూ ఉండేవారా మీ అబ్బాయి గారిలాగా అని చెప్పేసి అడుగుతుంది. ఆ రోజుల్లో అని చెప్పేసి శారద చాలా మురిసిపోతూ ముఖమంతా ఆనందంగా పెట్టుకుంటూ అని చెప్పబోతూ ఉంటుంది. ఆ రోజుల్లో ఏం జరిగేది? అంకుల్కి ఏమి ఇష్టం? మీరు నిజంగా చేసి పెట్టినవన్నీ తినేవారా వచ్చి? మిమ్మల్ని బాగా చూసుకునేవారా? నిజంగా చెప్పాలంటే ఆయన నన్ను బాగా చూసుకునేవారమ్మా. చాలా ప్రేమ. ఇద్దరం ప్రేమించే చేసుకున్నాం. కాకపోతే ఆ పెళ్ళి మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పుకోలేని పరిస్థితి. ఊరి చివర ఇంట్లో పెళ్ళి కాలేదు అన్నట్టుగా పిల్లల్ని పెట్టుకుని నేను ఉండేదాన్ని. ఆయన మా కోసం డే అండ్ నైట్ కష్టపడి స్వీట్లని, పూలని, చీరని పెళ్లి రోజుకి కొని తీసుకొస్తూ ఇస్తూ ఉండేవారు. సర్ప్రైజ్ చేస్తూ ఉండేవారు. కానీ బాధపడుతూ ఉండేవారు. శారదా, నేను బాధ పెడుతున్నాను. నీకు ఇష్టంగా మనం మనం ఎక్కడికైనా సినిమాకో ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం అని ఎంతో బాధపడుతూ ఉండేవారు అని చెప్పి అనంగానే, చాలా ప్రేమ కదా ఆంటీ, కానీ విధి ఒక్కోసారి దూరం చేస్తుంది. కానీ నా పెళ్లి రూపంలో మిమ్మల్ని దగ్గర చేస్తాను ఆంటీ. ఏ ఎవరైతే మిమ్మల్ని దూరం పెడుతున్నారో, ఏ శరత్చంద్ర గారైతే దూరం పెడుతున్నారో అతని కూతుర్నే సాక్షాత్తు బావని పెళ్లి చేసుకుని ఆ ఇంటికి ఈ ఇంటికి ఉన్న దూరాన్ని నేను చెరిపేస్తాను అని చెప్పేసి అనుకుంటూ వంటలన్నీ చేసేస్తుంది. చాలా బాగా చేసావమ్మా. వంట నీకెవరు నేర్పించారు భూమి అని చెప్పేసి అంటుంది. ఎవరో నేర్పించలేదాంటీ, అన్నీ నేనే నేర్చేసుకున్నా అని చెప్పేసి అంటూ ఉంటే ఫోన్ వస్తుంది భూమికి. ఆంటీ, ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది అని చెప్పేసి పరిగెత్తుకుంటూ తన రూమ్లోకి వెళ్తుంది. వెంటనే అక్కడున్న నర్సు, హలో, మీరు భూమియేనా మాట్లాడేది? అవును, భూమినే మాట్లాడుతున్నాను అని చెప్పి అనంగానే, మీరు అర్జెంటుగా హాస్పిటల్కి రండి. ఏమైందో చెప్పండి, ఏం జరిగింది? డబ్బులేమైనా కావాలా అని చెప్పి అంటుంది. ఏం లేదు, పేషెంట్ సంగతి చెప్పడానికి మిమ్మల్ని రమ్మంటున్నారు డాక్టర్ గారు అని చెప్పి, హాస్పిటల్కి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం రండి అని చెప్పి అనగానే, సరే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. అర్జెంటుగా దిగి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ ఏ భూమి, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి పూర్ణి పిలుస్తుంది. ఇప్పుడు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి మమ్మీ, ఈ భూమి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో ఏం అర్థం కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంట్లో అందరూ కూడా నగలు పట్టుచీరలు కొంటుంటే అడ్డంగా రివర్స్ గేర్లో మాట్లాడుతూ ఉంటుంది ఇందు. తన పెళ్ళికి అత్తయ్య కొన్న నగలు, అత్తయ్య కొన్న చీరలు మాత్రమే కట్టుకుంటానని, తన తండ్రి కొన్నవేమీ తనకు వద్దని ట్విస్ట్ ఇస్తుంది. ఇంకా అదే సమయంలో అక్కడికి పెళ్ళికొడుకు వస్తాడు. పెళ్ళికొడుకు రావడంతో అందరూ కూడా హాయ్ అంటే హాయ్ అని అందరినీ పలకరిస్తాడు. పలకరించాక అపూర్వకైతే నమస్కరించి, అపూర్వ
ఏంటి బాబు ఎలా ఉన్నావు? పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? మా పెళ్లి పనులన్నీ కూడాను చాలా వరకు అయిపోయాయి అని చెప్పి అనంగానే, ఏంటి సైలెంట్‌గా ఉంటావు? అప్పుడెప్పుడో బ్యాచిలర్ పార్టీకి ఇందుని తీసుకెళ్తానని చెప్పన్నావు. ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదు. అంటే ఆంటీ అప్పుడు మీరందరూ కలిసి వద్దన్నారు కదా! ఏ పిచ్చి మొహం వేసుకొని ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఇప్పుడు రేపో మాపో పెళ్లి జరగబోతుంది. ఇంక నీకే సొంతం ఇందు. అలా బయటకి తీసుకెళ్ళు. మాట మాట కలుపు. నేను చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా! అని చెప్పి అతనితో మాట్లాడుతుంది. మీరు పంపిస్తానంటే ఎంతలోకి? అని చెప్పేసి అంటాడు ఇంకా వెంకటేష్. ఇంకా అలా అనుకుంటూనే బయటకొస్తాడు. వెంటనే ఇందుని రెడీ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఏంటత్తయ్య? ఏంటింత సడన్‌గా? అదే వెంకటేష్ వచ్చాడు కదా! వాడు నిన్ను బయటికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. డ్రెస్ మార్చుకుని, ముఖానికి కాస్త మేకప్ వేసుకుని వాడితో బయటికి వెళ్ళు అని చెప్పి అంటుంది. మళ్ళా ఇంట్లో గొడవ జరుగుతుంది. ఆయనున్నాడు గదా! అస్సలు వెళ్ళనివ్వడు. ఆ తర్వాత మామయ్య గారికి ఏదో ఒకటి చెప్తాడు. వెళ్ళే పని లేదులే అత్తయ్య. ఇంకెందుకు పెళ్ళైపోతే ఎలాగో ఆ ఇంటికెళ్ళిపోతాను కదా! అని చెప్పి అదేం కాదు గానీ నేనొప్పిస్తాను. నువ్వు వెళ్దువు గాని రెడీ అవ్వు అని చెప్పి అనంగానే, ఇంకా బయట కూర్చున్న పెళ్ళికొడుకుని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళి ఇందు రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడే శరత్చంద్ర గారు, తర్వాత కృష్ణప్రసాద్ వీళ్ళందరూ ఉంటారు. ఉండంగానే ఒకటే మాట ఆహ్, "అలా బయటికెళ్ళొస్తాం అంకుల్" అని చెప్పేసి అనంగానే కృష్ణప్రసాద్ మళ్ళా ఏదో అనబోతుంటే, "కృష్ణ కృష్ణప్రసాద్ ఏం పర్వాలేదులే. ఇంక 2 రోజుల్లో పెళ్లి. అలా వెళ్ళి రానివ్వు. వాళ్ళకు కూడా ఏదో కొంచెం ప్రైవసీ ఉన్నట్టుంటుంది కదా! మాట్లాడుకుంటూ ఉంటారు" అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఇంకా అనేసరికి వాళ్ళిద్దరూ బయటికెళ్ళిపోతారు. ఇక మిగతా నగలు అవన్నీ చూస్తూ ఉండగా ఇంట్లో వెంటనే నక్షత్ర ఏది అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటుంది మీరా. ఏ వదినా? ఎందుకు నక్షత్ర అని చెప్పి అడుగుతుంది అపూర్వ. అది కాదు వదినా, తను నా మేనకోడలు. కాబోయే నా కోడలు కదా! అనంగానే షాక్ తింటుంది. ఏంటి నక్షత్ర నీ కోడలా? అవును. నా ఇంట్లో నాకు మేనకోడలుండగా ఇంకెక్కడి నుంచొస్తుంది కోడలు? ఏ అన్నయ్య? నక్షత్ర నా ఇంటి కోడలు చేసుకోవటం నీకిష్టం లేదా అంటే, అదేంటమ్మా అలా మాట్లాడతావు? వాళ్ళిద్దరూ ఒక దగ్గర పెరిగిన వాళ్ళు. వాళ్ళు మనసులో నచ్చితే నాకంతా సంతోషమే. వెంటనే పెళ్లి జరిపిస్తాను. నాకు ఒక్క కూతురే కదా! అని చెప్పేసి అంటాడు శరత్చంద్ర గారు. ఇంకా వెంటనే కోపమొచ్చేస్తుంది అపూర్వకి. మా ఇంట్లో మా కష్టం మీద బతుకుతున్న ఈ కృష్ణప్రసాద్ కొడుక్కి, నా కూతురికి పెళ్ళా? నా కూతురు పెళ్ళంటే 10 రోజులు అంగరంగ వైభవంగా చేయాలి అనుకుంటున్నాను. ఈ ఇంటికి కోడలిగానా ఈ పిచ్చిదానికి అని చెప్పేసి కారాలు, మిరియాలు నూరుతూ ఉంటుంది. ఏంటి వదినా నీకిష్టం లేదా? మొఖం అలా పెట్టావు అనంగానే, అబ్బే అదేం లేదు మీరా. నక్షత్రకి ఇష్టమైతే నాకు ఓకే కదా! అని చెప్పి అంటుంది. నక్షత్ర ఇష్టాన్ని ఇప్పుడే కనుక్కుంటాను. అబ్బే ఎందుకులే ఇప్పుడు ఈ పెళ్లి పనులున్నాయి కదా! ఇది అవ్వని అని చెప్పి అంటుంది. పర్లేదులేమ్మా కనుక్కురా వెళ్ళు. నచ్చితే వాళ్ళిద్దరిది కూడా దగ్గరుండి చేసేయొచ్చు కదా! అని చెప్పి అనంగానే మీరా నక్షత్ర రూమ్‌కి వెళ్తుంది. నక్షత్ర చూసి ఏంటత్తయ్య అనంగానే, నీకో విషయం చెప్పాలని వచ్చానమ్మా. చెర్రీని చేసుకోవడం నీకిష్టమేనా? నువ్వు నా కోడలుగానే రావాలి అనంగానే షాక్ అయిపోతుంది. ఏంటి చెర్రీకి నాకు పెళ్ళా? ఎవరు చెప్పారు అనంగానే, ఎవరూ చెప్పలేదమ్మా. నేనే అంటున్నాను. నువ్వు చెర్రీ మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చి చెప్పండి కిందకొచ్చి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా చెర్రీ కూడా తన రూమ్‌లో ఉండగా వాళ్ళ చెల్లి బిందు వెళ్ళి, "అన్నయ్య, అన్నయ్య నీకు నక్షత్రకి పెళ్ళంట." "ఏంటి? ఆ బ్రహ్మ రాక్షసికి నాకు పెళ్ళా? ఎవరు పెట్టారే?" అనంగానే, "ఎవరేంటి? కింద అంతా అనుకుంటున్నారు. ఇప్పుడు కాసేపట్లో నక్షత్రతో నువ్వు మాట్లాడుకుని డిసైడ్ చేసుకొని కిందకొచ్చి చెప్పాలంట." అనంగానే వెళ్ళిపోతుంది బిందు. ఇంకా ఏంటిది ఈ ట్విస్టు? నేను భూమిని ప్రేమిస్తున్నాను. తననే చేసుకోవాలనుకుంటున్నాను. ఊహించిన విధంగా నక్షత్రం నాకు పెళ్ళేంటి? అస్సలు చేసుకోను. ఈ మాట ఇప్పుడే చెప్పేయాలి. కానీ ఎలా ఇంట్లో గొడవలవుతాయో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక కింద అందరూ కూడా నక్షత్ర చెర్రీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఇదిలా ఉండగా ఆఫీస్ నుంచి ఒక అర్జెంట్ మీటింగ్‌లో ఒక 5 స్టార్ హోటల్‌లో గగన్‌కి మరి వేరే కంపెనీతో కొలాబరేషన్ మీటింగ్ అనేది ఉంటుంది. ఇంకా అందుకని హోటల్‌కి బయలుదేరతాడు. ఇంకా అలా బయలుదేరి వాళ్ళంతా ఆహ్, కొలాబరేషన్ కోసం వచ్చిన గెస్ట్‌లందరూ కూడా హోటల్ రిసెప్షన్ హాల్‌లో మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. వాళ్ళతో ఆహ్, డిస్కషన్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా ఇందు, వెంకటేష్ ఇద్దరూ కూడా బయటికి వస్తారు. కార్‌లో కూర్చుని
సైలెంట్‌గా ఉంటుంది. ఏం మాట్లాడదు. "ఏం నీకిష్టం లేదా బయటికి రావటం?" అని చెప్పేసి అడుగుతాడు. "అలా ఏం లేదు. కాకపోతే కొంచెం భయంగా ఉంది." "ఏం భయం లేదు" అని చెప్పి చేయి పట్టుకుంటాడు. ఇంక వెంటనే ఆ హోటల్ దగ్గర సేమ్ గగన్ ఏదైతే హోటల్‌లో మీటింగ్ కండక్ట్ చేశాడో అదే హోటల్‌కి వస్తారు వీళ్ళిద్దరూ కూడా. అక్కడ ఇందుకు తెలియకుండా ఒక రూమ్ అనేది బుక్ చేస్తాడు. ఫస్ట్ నుంచి కూడా కుట్రపూరితంగానే ఉంటాడు వెంకటేష్. తనని పెళ్ళికి ముందే ఎలాగైనా సరే తీసుకెళ్లాలని చూసేవాడు. ఇంట్లో కృష్ణప్రసాద్ అడ్డుపడటంతో ఇప్పటివరకు తప్పింది. కానీ ఇప్పుడు ఆఖరిసారిగా అందరిని ఒప్పించి తీసుకొచ్చాడు కదా! ఆ రూమ్‌కి తీసుకెళ్ళడానికి రిసెప్షన్‌లో నించొని మాట్లాడుతూ ఉంటాడు. ఇలా బ్యాచిలర్ పార్టీ ఉంది కదా! రూమ్ బుక్ చేశాను కదా! అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతుంటే సడెన్‌గా చూస్తున్న గగన్ అటువైపు చూస్తాడు. అదేంటి ఇందూని తీసుకొచ్చాడేంటి? వీళ్ళు ఈ హోటల్‌కొచ్చారేంటి? అని ఆశ్చర్యపోతాడు. వీళ్ళకింక 2 రోజుల్లో పెళ్లి. వీళ్ళకి ఇక్కడేం పని? అనుకుంటూ తన కాన్సంట్రేషన్ అంతా అటే చూస్తాడు. ఆ పక్కనే ఉన్న మీటింగ్‌లో ఉన్న గెస్ట్‌లందరూ కూడా "ఏంటి సార్ ఎనీథింగ్ ప్రాబ్లమా?" అని చెప్పి అనంగానే "నథింగ్, నథింగ్" అని చెప్పి మళ్ళా డిస్కస్ చేస్తూ ఉంటాడు. కానీ తన మనసంతా అప్సెట్ అవుతుంది. తనకు తెలియకుండానే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీళ్ళిద్దరొచ్చారా? అసలు ఇక్కడికి రావటం ఏంటి? ఇలా రావటం ఏంటి? అని చెప్పేసి తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా భూమి హాస్పిటల్‌కి వెళ్తుంది. హాస్పిటల్‌లో డాక్టర్ గారిని కలిసిన తర్వాత వెంటనే పేషెంట్ దగ్గరికి తీసుకెళ్తారు. పేషెంటు మరి కోమాలో నుంచి బయటికి వచ్చి మాట్లాడుతున్నాడని తెలుసుకొని ఆనందపడిపోతూ ఉంటుంది. తనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా అదే సమయంలో భూమిని ఫాలో అవుతూ అపూర్వ ఆ హాస్పిటల్‌కి కూడా వస్తుంది. ఇది ఎక్కడికెళ్తుంది? అసలు దీని పరిస్థితి ఏంటని చెప్పి అంతా గమనిస్తూ ఉంటే ఇంకా నాగు చావు బతుకుల మధ్యలో ఉన్నాడని, హాస్పిటల్‌లో ఐసీయూలో ఉన్నాడని తెలుసుకుంటుంది. ఐసీయూ దగ్గరకొచ్చి చూస్తుంది. ఐసీయూలో స్పృహలోకొచ్చిన నాగు భూమికి చేతులు ఎత్తి మొక్కి దండం పెడతాడు. "నిన్ను చంపాలనుకున్నానమ్మా. నువ్వు నన్ను కాపాడావు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను" అని చెప్పేసి అంటాడు. "అదేంటి? మీరు రుణపడాల్సిన అవసరం లేదు. మీరు నాకు శరత్చంద్ర గారి కూతురినని చెప్పారు కదా! ఆ విషయం నేను చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేరు. మీరొచ్చి మా నాన్నగారితో చెప్తారా?" అనంగానే "ఎందుకు చెప్పనమ్మా? నా జీవితాన్ని ప్రసాదించావు. జన్మించాను. నీకెలాగైనా సరే నీ తండ్రిని నీ దగ్గరికి చేర్చుతానమ్మా" అని చెప్పిన మాట ఐసీయూ బయట నుంచి అపూర్వ వింటుంది. షాక్ తింటుంది. అదా! భూమిని ఆహ్, స శోభాచంద్ర కూతురని పూర్తిగా నిర్ధారణ చేసుకుంటుంది. అక్కడి నుంచి కోపంతో వెనుదిరుగుతుంది. కానీ వెంటనే తన ప్లాన్ ఏంటంటే నాగు బ్రతికుండకూడదు. నాగు ఉంటే ఖచ్చితంగా భూమికి ఇంట్లో వాళ్ళెవరో తెలిసిపోతుందని చెప్పి వెళ్ళి తన ప్లాన్‌లో తనుంటుంది. ఇంకా అదే సమయంలో మరి నక్షత్ర, భూమి, నక్షత్ర, చెర్రీ ఇద్దరూ మాట్లాడుకుని నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటారు. మన పెళ్లి జరగడానికి వీల్లేదు. అది నువ్వైనా చెప్పు, నేనైనా చెప్తానని చెప్పి ఇద్దరు కిందకొస్తారు. ఇంక పేరెంట్స్‌తో మా ఇద్దరికీ ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవటం అని చెప్పడం జరుగుతుంది. ఇంక వెంటనే మీరా ఆశ్చర్యపోతుంది. ఏంట్రా ఎందుకిష్టం లేదని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంక ఈ విషయం ఇక్కడికే వదిలేయమని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇంక ఇదిలా ఉండగా రూమ్‌కి తీసుకెళ్ళిన వెంకటేషు తనకి డోర్ ఓపెన్ చేయంగానే అక్కడ తన ఫ్రెండ్స్ ఎవరు లేకపోవడంతో షాక్ అవుతుంది. "అదేంటి మీ ఫ్రెండ్స్ ఎవరు లేరు కదా?" అని అడుగుతుంది. "నీతో స్పెండ్ చేయడానికి తీసుకొచ్చానని" చెప్పి తనని తనకు చాలా దగ్గరగా కూర్చొని దగ్గరగా తీసుకోపోతూ ఉంటాడు. మరి తనని కావాలనే అక్కడ తీసుకొచ్చిన ఇందుని ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలుసుకుని ఇందు ఇబ్బంది పడుతున్నా కానీ తన మీదకి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ ఈ విషయంలో ఏం జరుగుతుందా అని చెప్పి గగన్ అక్కడికి వెళ్తాడు. మరి డైరెక్ట్‌గా ఇందు జీవితంతో ఆడుకోబోతున్న వెంకటేష్‌కి గగన్ చూసి బుద్ధి చెప్తాడా? అసలు ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్ అప్‌కమింగ్